హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను గేట్ 2020-21 నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గేట్ ఈస్ నథింగ్ బట్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. సో దీని ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ఐఐటీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు దిస్ ఇయర్ ఐఐటి బాంబే వాళ్ళు అయితే దీన్ని కండక్ట్ చేయబోతున్నారు. గేట్ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా గేట్ వల్ల మెయిన్లీ 3 అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి డైరెక్ట్లీ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ బట్టి ఐఐటీస్ లేదా ఎన్ఐటీస్ లో ఎంటెక్ కానీ పిహెచ్డి కానీ జాయిన్ అవ్వడం జరుగుతుంది. దీనికోసం గవర్నమెంట్ నుంచి అయితే ఫండ్ కూడా ఇవ్వడం రిలీజ్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూస్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ ఉండే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ డైరెక్ట్ గా వాళ్ళ కంపెనీస్ లోకి రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఎంఎన్సీస్. సో అగైన్ నేను వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాను ఇదే వీడియోలో. సో మెయిన్ గా గేట్ హైలైట్స్ వచ్చేసరికి 2021 వచ్చేసరికి ఇంపార్టెంట్ హైలైట్స్ వచ్చేసరికి సో గేట్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి 5th, 6th, 7th, 12th, 13th, 14th February 2021. ఇట్ ఈస్ ఫుల్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఈ ఇయర్ కొత్తగా 2 సబ్జెక్ట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో వన్ ఈస్ ద ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ అనదర్ వన్ ఇస్ ద హ్యూమనిటిక్స్ అండ్ సోషల్ సైన్స్. సో దీంతో కలిపి టోటల్ గా 27 సబ్జెక్ట్స్ కి అయితే గేట్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో సిలబస్ ఆఫ్ అయితే ఈ ఇయర్ కొంచెం సిలబస్ అయితే టోటల్ గా వేరీ అయిందని మనం చెప్పవచ్చు. సో దీంట్లో టోటల్ గా అయితే 3 పార్ట్స్ గా ఉంటుంది. ప్యాటర్న్ లో మనం 3 అబ్జర్వ్ చేయొచ్చు. వన్ ఇస్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒకటి, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఒకటి అండ్ న్యూమెరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అయితే ఈ టైప్ ఆఫ్ 3 క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్. సో ఎవరైనా కూడా దీనికి ఎగ్జామ్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో అప్లికేషన్స్ అయితే త్రూ ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. వచ్చిన గేట్ స్కోర్ అనేది 3 years వరకు అయితే వ్యాలిడ్. సో ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి టోటలీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో టోటలీ 3 hours అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ టోటల్ డిపెండ్స్ అపాన్ యువర్ సబ్జెక్ట్. సో ఇక్కడ మీరు తీసుకునే సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సెలక్షన్స్ వచ్చేసరికి ఇక్కడ టోటల్ గా అయితే 2 type ఆఫ్ సెలక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ 15 marks వచ్చేసరికి ఫస్ట్ 15 marks వచ్చేసరికి జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. నెక్స్ట్ 85 వచ్చేసరికి క్యాండిడేట్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐఎమ్ ఆల్రెడీ కవర్డ్. టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్. అంటే ఇదర్ ఒకే ఆన్సర్ 2-3 ఆప్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. లైక్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ కి అయితే ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఇదర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండ్ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ కి అయితే మాత్రం నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి టోటలీ 10 marks వచ్చేసరికి ఫస్ట్ 10 questions వచ్చేసరికి జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. సో నెక్స్ట్ 55 వచ్చేసరికి ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ నార్మల్ సబ్జెక్ట్స్ లైక్ రిగార్డింగ్ కోర్ సబ్జెక్ట్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు జనరల్ ఆప్టిట్యూడ్ వచ్చేసరికి 15 marks అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 13 marks అండ్ సబ్జెక్ట్ మార్క్స్ టోటల్లీ అయితే 100 marks అయితే ఎగ్జామినేషన్ అనేది. సో ఇక అడ్వాంటేజెస్ చూసుకునేటప్పటికి గేట్ గురించి ఫస్ట్ ఏంటంటే ఏదో పీజీ ఆర్ పిహెచ్డీలో అయితే జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఐఐటి ఢిల్లీ, బాంబే, గౌహతి, రూర్కెల్లా అండ్ ఆల్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ లో అయితే గేట్ స్కోర్ బట్టి మనం అప్లై చేసుకోవచ్చు. బెస్ట్ ఐఐటీస్ లో ఎన్ఐటీస్ లో జాయిన్ అవ్వచ్చు. ఇక స్టైఫండ్ వచ్చేసరికి పీజీ వాళ్ళకి 12,400 ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ పిహెచ్డి వాళ్ళకి అయితే 28,000 అయితే స్కాలర్షిప్ అసిస్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కమింగ్ టు ద PSUs. So based on gate score but most of public sector undertaking have used in gate score. So like Bharat Heavy Electrical, BHEL, Gas Authority of India Limited, Hindustan Aeronautics Limited, Indian Oil Corporation Limited, National Thermal Power Corporation, Nuclear Power Corporation of India Private Limited and Oil and Natural Gas ONGC and Power Grid వాళ్ళు డైరెక్ట్ గా బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ బట్టి డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ సమ్ ఆఫ్ అదర్ గ్రూప్ ఏ లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్ డైరెక్ట్లీ టేకింగ్ ఫర్ ద సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ అండ్ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, సీనియర్ రీసెర్చ్ officer in SNT in cabinet secretariat government of India is knowing being carried out the basic of basic score. So this is also one of the great opportunity. వీటన్నిటిని కూడా మీరు డైరెక్ట్లీ న్యూస్ పేపర్స్ వాటిల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఎక్స్ప్లెనేషన్. సో అబౌట్ గేట్ 2021 వచ్చేసరికి ఐఎమ్ ఆల్రెడీ కవర్డ్ ఇస్ ఐఐటి బొంబాయి అయితే కండక్ట్ చేయబోతుంది ఇది ఈసారి ఇయర్ ఎగ్జామినేషన్. సో అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి సో గేట్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే 14th September 2020 ఓపెన్ అవబోతుంది. సో క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 13th September 2020 అయితే అది రిజిస్ట్రేషన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. అండ్ టు ఎక్స్టెండెడ్ ఆఫ్ పీరియడ్ ఆన్లైన్ లైక్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీతో పే చేయాలనుకునే వాళ్ళు అంటే ఎవరైనా మిస్ అయిన వాళ్ళకైతే 7th October వరకు అయితే ఛాన్స్ ఉంటుంది. సో కేటగిరీ కానీ పేపర్ అండ్ ఎగ్జామినేషన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే 13th November 2020 వరకు అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్ అయితే మాత్రం 8th January ఓపెన్ అవ్వడం జరుగుతాయి అడ్మిట్ కార్డ్స్ ని. సో యాజ్ వెల్ యాజ్
హాల్ టికెట్స్ అయితే 8th జనవరి ఓపెన్ అవుతాయి. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్టయితే 5th, 6th, 7th అండ్ 12th, 13th, 14th ఫిబ్రవరి 2021 ఉంటుంది. రిజల్ట్స్ వచ్చేసరికి 2021 అయితే అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసేసరికి బీటెక్, బిఈ, బీఫార్మసీ ఈజ్ నథింగ్ బట్ 4 years ఆఫ్టర్ 10+2 or 3 years after BSc diploma in engineering and technology. BTech students can both are eligible, but currently in 3rd year or higher graduate is already completed. So final year students కానీ, 3rd year students కానీ, as well as completed students కానీ వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. యాజ్ వెల్ as BR, BSc, BS, Pharma D, MBBS, MSc. So these all are the MTech. So these all are the eligible for the GATE examination. సో ఇక్కడైతే ఏజ్ క్రైటీరియా అయితే ఏం లేదు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా కూడా ఎగ్జామ్ రాయొచ్చు. బట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి గేట్ స్కోర్ మాత్రం ఓన్లీ 3 years వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక్కడ గేట్ పేపర్స్ కూడా మీరు చూడొచ్చు. సో ఇందాక మేము ఆల్రెడీ చెప్పాను 27 సబ్జెక్ట్స్ ఉంటాయని. ఆ 27 సబ్జెక్ట్స్ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ లిస్ట్, వాటి యొక్క స్కోర్ అండ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి టెంటివ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ మన ఏపీ రీజియన్ వచ్చేసరికి మెయిన్గా ఏలూరు, ఇక్కడ మీరు చూసినట్టయితే ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం, తాడేపల్లిగూడెం, విజయవాడ అండ్ విశాఖపట్నం అనేది ఇవ్వడం అయితే ఇక్కడ జరిగింది సెంటర్స్ కి వచ్చేసరికి. యాజ్ వెల్ as కమింగ్ టు ద తిరుపతి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం. సో సమ్ ఆఫ్ ద రీజన్స్ అయితే ఇక్కడ ఏపీ, తెలంగాణ రెండింటిని కూడా ఇక్కడైతే ఇవ్వడం కవర్ చేయడం జరిగింది. కమింగ్ టు ద అప్లికేషన్ ఫీస్ వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 750 అండ్ SC, ST, PWD కేటగిరీ క్యాండిడేట్స్ అయితే, స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ 750 అండ్ రిమైనింగ్ ఆర్ఆర్ కి అయితే 1500 ఉంటుంది. ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ కంప్లీట్ అంటే 30 లోపు మాత్రం వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసి పేమెంట్ చేయకపోతే లేట్ ఫీతో అయితే ఫిమేల్ అండ్ SC, ST, PWD క్యాండిడేట్స్ కి అయితే 1250 రూపీస్ అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ కి అయితే మాత్రం సో లేట్ ఫీ అయితే వచ్చేసరికి 2000. సో అండ్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అయితే ఫోటోగ్రఫీ యాజ్ వెల్ as సిగ్నేచర్ అనేది మీరు జాగ్రత్తగా ఫిల్ చేయాల్సిన నెసెసిటీ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో అనేది అంతా. సో కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇది గేట్ అఫీషియల్ వెబ్సైట్. సో gate.iitb.ac.in. సో ఇక్కడ మీరు అంతా చూడొచ్చు, హైలైట్స్ ఆఫ్ ది గేట్స్ చూడొచ్చు. గేట్ 2021 వచ్చేసరికి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో 5th, 6th, 7th, 12th అండ్ 13th and 4th in 2021 అనేది. సో it is totally computer based examination. So it is combination of multiple choice questions, multiple select questions and numerical answer type of questions అనేవి. సో టోటల్ అయితే మన గేట్ స్కోర్ అయితే 3 years వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇదే వీడియోలో లాస్ట్ 14th ఈస్ ద రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ as 13th అయితే రెగ్యులర్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. లేట్ ఫీ అయితే 7th అండ్ యాజ్ వెల్ as లాస్ట్ డేట్ ఫర్ చేంజింగ్ ద సిటీ అండ్ లొకేషన్ అయితే 13th. యాజ్ వెల్ as అవైలబిలిటీ అనేది ఏంటి వస్తుందంటే అడ్మిట్ కార్డ్ అనేది 8th January ఓపెన్ అవుతుంది జరుగుతుంది. సో గేట్ పేపర్స్ వచ్చేసరికి మీరు టోటల్ గా 27 సిలబసెస్ అయితే అదే 27 సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ 15 క్వశ్చన్స్ వచ్చేసరికి ఎవరికైనా కామన్ ఈజ్ నథింగ్ బట్ ఇంగ్లీష్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్. సో రిమైనింగ్ 85 మార్క్స్ వచ్చేసరికి టోటల్లీ డిపెండ్స్ అపాన్ 4 సబ్జెక్ట్స్. సో 13 వరకు అయితే మ్యాథమెటిక్స్ వరకు అయితే ఉంటుంది. సో ఎవరైనా కూడా ఫస్ట్ మ్యాథమెటిక్స్ యాజ్ వెల్ as జనరల్ ఆప్టిట్యూడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా క్రాక్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ టోటలీ 3 hours ఎగ్జామినేషన్. సో ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ మీరు ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్ లో. సో లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ గేట్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు చూడొచ్చు. వన్స్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్ గానే రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, మెయిన్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడడం జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ for watching this video. Thank you.